శివుడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పారు అరుణాచలం గురించి. ఈ లోకంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి, ప్రపంచంలో ఎన్నో యాత్రలు ఉంటాయి. కానీ జీవుడిని జీవుడిగా విడదీసి శివుడిగా మలిచే యాత్ర ఒక్కటే ఉన్నది, అదే అరుణాచల ప్రవేశం. ఎందుకంటే అరుణాచల క్షేత్రం శివుడే స్వయంగా ఉన్న స్థలం. అరుణాచలం వెళ్ళడం అనేది అంత సులభం కాదు. ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటున్నారా? కాదు కాదు. కొన్ని కోట్ల 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 జన్మల పుణ్యం కరిగి ఒక చుక్కగా మారి ఆ చుక్క హృదయంలో పడితేనే అరుణాచలం వెళ్ళాలి అనే ఆలోచన మనసులో పుడుతుంది. అహంకారం ఉన్నవాడు గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. సంపదతో వచ్చినవాడు బయటే తిరుగుతూ ఉంటాడు. కానీ నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి భక్తితో అడుగు ముందుకు వేయాలి. అప్పుడు మాత్రమే శివుడు ఆ భక్తుడిని లోపలికి అనుమతిస్తాడు. అలాంటి భక్తుడిని స్వయంగా శివుడే లోపలికి తీసుకెళ్తాడు కూడా. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తాం మనం. అది కేవలం కొండ చుట్టూ తిరిగినట్టు కాదు, శివుడి చుట్టూ తిరిగినట్టే. ఇంత గొప్ప క్షేత్రం గురించి వినడమే పుణ్యం అనుకుంటే అక్కడికి వెళ్ళడం అంటే ఎంతటి అదృష్టమో మీరే ఆలోచించండి. మీరే చెప్పండి, మీరెప్పుడైనా అరుణాచలం వెళ్ళారా లేదా? ఇంకా పిలుపు రాలేదా? ఈరోజు ఆ పిలుపు మొదలవుతుంది. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవ్వాలి. అరుణాచలం గురించి వినే ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. అరుణాచలం వెళ్ళే ముందు ఉన్న జీవితం ఒకటి, అరుణాచలం వెళ్ళిన తర్వాత జీవితం ఇంకొకటి. అంటే ఏమిటి? ఒక మనిషి ఇప్పటి వరకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా అరుణాచలం వెళ్ళకపోతే అతని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు అని అర్థం. కానీ ఒక్కసారి అరుణాచలంలో అడుగు పెట్టాడంటే అతని జీవితమే మారిపోతుంది. అతని జీవితం మారడం మొదలవుతుంది. మనం అరుణాచల కొండ చుట్టూ తిరుగుతాం, అంటే గిరి ప్రదక్షిణ చేస్తాం. ఆ కొండ సాధారణంగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది శివుడి చుట్టూ తిరిగినట్టే. ఎందుకంటే అరుణాచల కొండ అంటే అది శివుడి స్వరూపం. అందుకే అక్కడ ఒక్క అడుగు వేసినా పుణ్యమే. ఒక్కసారి ప్రదక్షిణ చేసినా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శివుడు చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? నిజానికి కలియుగంలో అశ్వమేధ యాగం చేయడం అసాధ్యం, అది నిషేధించబడింది. కానీ అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే భక్తుడికి 100 అశ్వమేధ యాగాల ఫలితాన్ని ఇస్తాను అని చెప్పాడు శివుడు. ఇది ఎంత గొప్ప వరమో మీరే ఆలోచించండి. మనం చేయలేని యాగాన్ని సాధారణంగా గిరి ప్రదక్షిణ చేస్తూ పొందే అవకాశాన్ని ఇచ్చారు పరమశివుడు. అసలు అరుణాచలం గురించి వినడం కూడా అదృష్టమే కదా. అందరూ వినలేరు, ఎందుకంటే కొన్ని కోట్ల 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 జన్మల పుణ్యం లేకపోతే అరుణాచలం అన్న పేరు మన చెవిలో పడదు. ఒకవేళ విన్నా కూడా మనసులో అరుణాచలం వెళ్ళాలి అని అనిపించకపోవచ్చు. అనిపించినా ఎక్కడో ఒక ఆటంకం వస్తుంది. ఎందుకంటే అహంకారం ఉన్నంత వరకు శివుడు అరుణాచలం లోపలికి అనుమతించడు ఆ భక్తుడిని. ఒకవేళ ఎవరైనా అహంకారాన్ని వదిలిపెట్టి భక్తితో వినయంతో అడుగు వేస్తే అలాంటి భక్తుడి కోసం మాత్రమే అరుణాచలం గుమ్మం తెరుచుకుంటుంది. అందుకే అంటారు, అరుణాచలం వెళ్ళిన భక్తులు అదృష్టవంతులు కాదు, శివుడి అనుగ్రహాన్ని పొందినవారు. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే శరీరం విడిచిన తర్వాత ఆత్మ సూర్యమండలాన్ని దాటి కైలాసాన్ని నేరుగా చేరుతుంది, అంటే శివుడి సాన్నిధ్యాన్ని పొందుతుంది. సోమవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే జరామృత్యువులు దాటుతాడు, అంటే అకాల మరణం అనేదే ఉండదు. జీవితం సంపూర్ణంగా పూర్తవుతుంది. మన బాధ్యతలు పూర్తి చేసి శాంతిగా పరమేశ్వరుణ్ణి చేరే అవకాశం వస్తుంది. ఇలా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రోజు గిరి ప్రదక్షిణ చేసినా ఫలితం ఉంటుంది. ఎందుకంటే అది శివుడి క్షేత్రం. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కేవలం ఒక్క అడుగు భక్తితో ముందుకు వేయాలి. మిగతా మార్గం అంతా శివుడే చూపిస్తాడు. ఒక యువకుడు కోపంతో అహంకారంతో మంగళవారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. నేనే చేశాను, నేనే సాధించాను అనే భావంతో అహంకారంతో వస్తాడు. కానీ గిరి ప్రదక్షిణ చేస్తూ చేస్తూ అతని లోపల ఏదో ఒక మార్పు మొదలవుతుంది. అరుణాచలం అగ్ని స్వరూపం. ఈ అగ్ని బయట కాదు, అతని లోపల ఉన్న అహంకారాన్ని కాల్చేస్తుంది. ఆ కొండ చుట్టూ తిరిగేసరికి అతని మనసు మారిపోయింది. సార్వభౌముడు అయ్యాడు. లోకాన్ని గెలిచిన వాడు కాదు, తనని తాను గెలిచిన వాడు అయ్యాడు. జ్ఞానం కోసం, శాంతి కోసం బుధవారం రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు కొందరు భక్తులు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కావాలి భక్తులకు. ప్రదక్షిణం చేస్తూ ప్రతి అడుగులోనూ ఒక ప్రశ్న వదులుతాడు. ప్రతి శ్వాసలో ఒక సమాధానం తప్పకుండా పొందుతాడు. అక్కడ చివరికి తెలుసుకుంటాడు, నిజమైన జ్ఞానం బయట కాదు, మన లోపలే ఉంది అని. అరుణాచలం అతనికి పాండిత్యం ఇస్తుంది, కానీ అది మాటలలో కాదు, మనసులో వెలిగే దీపంలా ఉంటుంది. ఒక సాధువు గురువారం రోజున గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. లోకానికి మార్గం చూపాలనే తపనతో వస్తాడు. అతను మాట్లాడాలని కాదు, అతని జీవితం మాట్లాడాలి.
ఆ సాధువు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ప్రతి అడుగు ఒక తపస్సు అవుతుంది, ప్రతి శ్వాస ఒక జపం అవుతుంది. అరుణాచలం అతనిని చూస్తుంది, పరీక్షిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినయాన్ని నేర్పిస్తుంది. చివరికి ఆ సాధువు జగద్గురువు స్థాయికి చేరుకుంటాడు. ఎందుకంటే అతను నేర్చుకున్నది బోధించడానికి కాదు, జీవించడానికి. ఒక భక్తుడు శుక్రవారం రోజున డబ్బు కోసం కాదు, శాంతి కోసం అరుణాచలం వస్తాడు. ఏదో కావాలి, ఏదో సాధించాలనే ఆలోచనలతో అలసిపోయాడు. ప్రదక్షిణం చేస్తూ చేస్తూ చుట్టూ చూస్తాడు. అక్కడ ఏమీ లేనివాడు నవ్వుతున్నాడు, అన్నీ ఉన్నవాడేమో బాధపడుతున్నాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఐశ్వర్యం అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం అని. అరుణాచలం అతనికి సంపద ఇస్తుంది, కానీ అది డబ్బు రూపంలో కాదు, తృప్తి రూపంలో ఇస్తుంది. అరుణాచలం అంటే మన కోరికలు తీర్చే స్థలం అసలే కాదు, మనల్ని మనం తెలుసుకునే స్థలం, పవిత్రమైన స్థలం, పవిత్రమైన క్షేత్రం. అక్కడికి వెళ్ళిన వారు ఏదో ఒకటి అడగడానికి కాదు, ఏదో ఒకటి వదిలివేయడానికి వెళ్తాడు. అహంకారాన్ని వదిలేస్తారు కొందరు భక్తులు, భయాన్ని వదిలేస్తారు మరికొందరు భక్తులు, కోరికలను వదిలేస్తారు ఇంకొందరు. మిగిలేది ఒక్కటే, శివుడు. అందుకే ఇప్పుడొక్కసారి మీ మనసును ప్రశ్నించుకోండి. మీరు అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా లేదా? అరుణాచలం మిమ్మల్ని పిలుస్తుందా? చివరికి మన గిరి ప్రదక్షిణం పూర్తవుతుంది. అలసిపోయిన కాళ్ళు, కానీ ప్రశాంతంగా మారిన మన మనసు. అరుణాచల కొండ నిశ్శబ్దంగా మన ముందుంటుంది, కానీ ఆ కొండ అన్నింటికీ సమాధానం చెప్పినట్టుగా మనల్నే చూస్తూ ఉంటుంది. మనం ఏం కోరుకున్నా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అని మనకి మనమే ప్రశ్నించుకుందాం. అప్పుడు లోపల ఉన్న ఒక స్వరం వినిపిస్తుంది మన లోపల. ఏం కోరుకోవడానికి రాలేదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు అని. అంతే. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి, కానీ అది బాధ కాదు. ఏదో ఒక భారాన్ని వదిలేసిన తేలిక మనసు మాట్లాడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మోసుకొచ్చిన అహంకారం, భయం, కోరికలు అన్నీ ఆ గిరి చుట్టూ ఎక్కడో ఒక చోట వదిలేసినట్లుగా అనిపిస్తుంది మనసుకు. అప్పుడే అర్థమవుతుంది, అరుణాచలం మనకు ఏమీ ఇవ్వలేదు, మన దగ్గర ఉన్నదాన్ని తీసేసింది. అది అహంకారం అవ్వచ్చు, మన గర్వం అవ్వచ్చు. అది పోయినప్పుడు మిగిలింది ఒక్కటే, శాంతి, మనశ్శాంతి. అప్పుడు మనం ఆ అరుణాచల కొండను చూస్తే అది ఒక కొండలా కనిపించదు, అది శివుడిలా కనిపిస్తుంది. నన్ను నీవు వెతికావు, కానీ నేను ఎప్పటి నుంచో నీతోనే ఉన్నాను అన్నట్టు ఆ కొండ మనల్ని చూస్తూ ఉంటుంది. ఆ క్షణం మన జీవితమే మారిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ అనుభూతి మీ హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఇది కేవలం వీడియో కాదు, భక్తి ప్రయాణం. మీ స్నేహితులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికైనా ఇది పిలుపు కావచ్చు. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ.